ఆగా. ఏమన్నా? ఎవరి ఆజ్ఞతో కోట లోపల నుంచి బయటికి వెళ్తున్నావన్నారు. నీ ఆజ్ఞతో నాకు పని ఏంది అంటాను. గోడెట్ట మహారాజశ్రీ రాజ పరమేశ్వర శ్రీ శ్రీ కాయవర్తి మహారాజులం గారి నమ్మిన బంటు శ్రీ కొత్వాల్ రామ్ సింగ్ అనబడే ఈ తలారి రాముడు ప్రస్తుతానికి అంతఃపురానికంత రక్షణాధికారి రసపుత్ర వీరుడు. నీవు మాట్లాడుతున్నది వారితో కాదు, వీరితో. అబ్బో చాలా పొడుగ్గా ఉంది నీది. ఏమనుకున్నా? అయితే ఇక మంది చెప్పమంటావా? వినుకో. శ్రీ 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 మహారాణి బాలరాగమ్మ దేవి గారి ఆంతరిక సఖిని, ఈ రాణివాసానికి అంతటికి నాయకురాలి తెలుసా? నీది కూడా చాలా పెద్దదేనే. వదులు చాలు కానీ ఇంతకు నన్ను ఎందుకు ఆపా? ఏమి లేదు, ఈ రోజు జిగేలు జిగేలు అంటున్నావు ఎందుకు అని. జిగేలు జిగేలు అంటున్నావు ఎందుకు అని. ఎందుకేముంది, ఈ రోజు మా అమ్మగారికి శ్రీమంతం జరిగింది కదా, అందుకే మేము కూడా శ్రీమంతులు. ఆ మాకు ఇచ్చారులే దుస్తులు. అయినా అమ్మగారి సీమంతానికి 60 బళ్ళ అరటిగళ్ళు వచ్చాయి కదా, మంచి చక్కెర కేలీలు. ఒక్క పండన్న మా దాకా రానిచ్చారు. ఆకు ఒక్కైనా మిగిల్చారా? ఓని 70 బళ్ళ కొబ్బరికాయలు వచ్చాయి కదా, చివరికి ఒక్క చెప్పన్న మా దాకా రానిచ్చారు. చెప్పేగా అని అనుకున్నాలే, నువ్వు ఇస్తావని. ఏమిటది చెప్ప. చూడు, సంస్థానంలో కావలసిన ఉన్నాయి, రేపు ఒకటి ఇస్తావా? సరేగా నాకు. ఇప్పుడు నీ ప్రయాణం ఎక్కడికి? ఎక్కడికేముంది, అమ్మగారిని ఉద్యానవనం నుంచి రాణివాసం చేర్చి చిన్న వెంటికి వెళ్తున్నా. అయితే కాస్త ఆలస్యమైన పర్వాలేదు, ఉండు. ఎందుకేమిటి? ఏమీ లేదు మంజరి, నేను నువ్వు మాట్లాడదామని. అబ్బా మాట్లాడదామనా? చంటి పిల్లాడివి, బుజ్జు పాపాయివి, మొఖం చూడు, మొఖం తాబేలు మొఖం వేసుకొని చూడు. ఇన్నాళ్ళ నుంచి నేను ఈ కుర్ర బుద్ధి ఇప్పుడు ఎందుకు కలిగిందో. ఏమి లేదు మంజరి, ఈ రోజు మహారాజు గారు అమ్మగారు పెట్ట పుంజుల్లా పేవించుకుంటుంటే నిన్ను చూసి నా మనసు పరి విధాల తప్పించిపోయిందంటే నమ్ము. దానికి నువ్వు నన్నేం చేయమంటావు? నువ్వేం చేయొద్దు, నువ్వు కిరుమనొద్దు, యారు మనొద్దు, అంతా నేను చూసుకుంటాను. అదేమిటో అబ్బో చాలా పొడుగుతో తగిలించుకొని వచ్చాడు అయ్యా. దానికి అది ఉందా? ఏది పొదును ఎందుకు లేదు? చాలే, దాన్ని లోపల పెట్టు. దాని తుప్పు పట్టి 6 నెలలు అయినట్టుంది. అదేం పని చేసిద్దో ఏందో. సరే గాని నా ముద్దొక్కసారి తీర్చవా మంజరి? ఏమిటో నీ కోరిక? ఏమి లేదు, నేను ఆడమన్నంతా ఆడటానికి, పాడమంటల్లా పాడాలి. ఏమిటి నేను? అందుకో
కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగురావయ్యా కట్టుబాటు ఉండాలి గౌరవంగా బతకాలి ఆత్రపడక కొంతకాలం ఆగురావయ్యా పళ్ళున పెళ్ళైతే ఆహా అయితే ఇద్దరికి ఆ, అడ్డు లేదయ్యా ఆహా,